ఆబాల గోపాలము అంటే నా ఉద్దేశ్యంలో అధికార భేదంతో సంబంధం లేకుండా ఎవరైనా పట్టుకోవలసినటువంటి ఆరాధించవలసిన స్వరూపం ఎవరిది అంటే అమ్మవారిది. మీరు అందుకే చూడండి, మీరు ఎక్కడైనా ఆవిడ పేరుతోనే ఉంటాయి గ్రామదేవతలన్నీ కూడా. నీరెళ్ళమ్మ, ముత్యాలమ్మ, తలుపులమ్మ, మరిడమ్మ, పెద్దింటమ్మ, పేరంటాలమ్మ, ఏదో నూకాలమ్మ, ఈ పేర్లతో ఉంటుంది ఆవిడ. ఇన్ని పేర్లు ఏమిటి దాని అర్థం అంటే, ఎవరో ఒకడు కొత్తగా ఏం చేశాడంటే 100 ఎకరాల పొలం ఉంది, రోజు ఎద్దుల బండిలో వచ్చి వ్యవసాయం చేసి వెళ్ళడం కష్టంగా ఉంది, ఆ పొలం దగ్గరే నేను ఓ పెద్ద డాబా కట్టుకుని అక్కడే ఉంటానన్నాడు. డాబా కాకపోతే ఓ పాకేసుకున్నాడు, వేసుకుని అందులో ఉండడం మొదలెట్టాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఒక్కడే ఊళ్ళో ఉంటున్నాను నేను, కొత్త ఊరు నాతో ప్రారంభం, నేను ఒక్కడనే ఉంటున్నానన్న భయం లేకుండా ఉండడానికి నేనే కాదు మా అమ్మ నాకన్నా ముందుందని ఆ ఊరు పొలిమేర ఉంటుంది, ఆ పొలిమేరలో ఏం చేస్తాడంటే ఓ రాయి పెట్టి దానికి 3 కుంకం గీతలు పెట్టి బొట్టెడతాడు. అమ్ముంది పెద్దింటమ్మ, మా ఇంటికి పెద్ద ఆవిడ కాపు కాసుకుంటోంది అంటాడు. పెద్దింటమ్మ అక్కడ ఉంది, తను ఉంటాడు. మెల్లిగా ఇంకో 4 గడపలు, 100 గడపలు, 150 గడపలు వస్తాయి. ఎవరింట్లో ఏం జరిగినా ముందు ఎవరికి నమస్కారం పెడతారంటే పెద్దింటమ్మ. మీరు ఇప్పటికీ మల్లవరం వెడుతుంటే కుడి చేతి పక్కన చిన్న గుడి కనపడుతుంది, పెద్దింటమ్మవారు అని గుడి. అంటే మొట్టమొదట ఊరు మొదలైనప్పుడు ఆవిడ ప్రారంభం. తలుపులమ్మ ఇంతకు ముందు లేదు, ఇప్పుడు రావాలి. తలుపు తీస్తే కదా వచ్చేది. నా ఇంటికి ఏదో 4 పంచెల చాపులు రావాలి, నేను కట్టుకోవడానికి బట్టలు లేవు అనుకోండి, నాకు లేకపోవడం ఏం లేదు సుమండి, అవి లోపలికి రావాలి. పంచెల చాపులు ఎలా వస్తాయి? తలుపు తీస్తేను లోపలికి రావడం. తలుపులమ్మ అంటే తలుపులు తీసి నీకు కావలసినవన్నీ లోపలికి చేరుస్తుంది. మరిడమ్మ ఒక్కసారి అడిగితే చాలు, మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకుని ఇస్తూ ఉంటుంది. అమ్మ ఆరోగ్యం కావాలని అడిగావు, నువ్వు అడిగింది ఒక్కసారి, ఆవిడ గుర్తుపెట్టుకుని నీకు ఇస్తుంటుంది, కాబట్టి మరిడమ్మ. నూకాలమ్మ నువ్వు ఆ ఊళ్ళో ఉన్నందుకు కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోయేటట్టుగా అనుగ్రహిస్తూ ఉంటుంది నూకాలమ్మ. అందుకే ఏడాదికోసారి నైవేద్యాలని పెడతారు. ఎవరికి పెడతారు? అమ్మవారికి పెడతారు. పోలేరమ్మ ఏమీ తెలియని వాడికి పోలేరమ్మ, కాస్త సంప్రదాయ నిష్ట ఉన్నవాడికి గాయత్రి. ఆ తల్లే వేదమాత. మీరు ఎంత పైకి వెళ్ళండి ఆవిడే, ఎంత కిందకి రండి ఆవిడే. ఆవిడ్ని దాటి ఇంకొకటి మాత్రం ఉండదు ఆరాధనకి. అందరూ ఆరాధించడానికి యోగ్యమైనది, ఆరాధించడానికి వీలు లేదని పక్కకి వెళ్ళడానికి ఎవరికి అవకాశం లేనిది ఎవరంటే అమ్మవారే. కాబట్టి సామాన్యుడి దగ్గర నుంచి ఆ పై పెద్దవాడి వరకు ఆవిడ ముందు పడవలసిందే, ఆవిడ సింహాసనం ముందు. కాబట్టి వీరగర్వహర నూపురాం వివిధ కారణే శవర పీఠికాం మారవైరి సహచారిణి మనసి భావయామి పరదేవతాం. మారవైరి సహచారిణి. శంకర భగవత్పాదుల గొప్పతనం ఎక్కడుందంటే, అది నవరత్నమాల కదూ. నవరత్నమాల అని పేరు ఎందుకు పెట్టారో తెలుసా? 9 శ్లోకాలు నువ్వు చదివేయడానికి వీల్లేదు. నేను 9 చదివేస్తానండి అన్నారనుకోండి, మీరు ఇంకా బాగా ఊంచుకోలేదు అని గుర్తు. ఎందుకని అంటే, రత్నము అన్న మాట వాడారనుకోండి, నవరత్నమాల అని ఎందుకంటారంటే, రత్నము అంటే మనసు రంజిల్లునట్టు చేయునది అని అర్థం. రత్నం ఏం చేస్తుంది? నేను ఇలా చూస్తున్నాను అనుకోండి, ఏదో రత్నాలతో చేసినటువంటి ఒక తలుపు కనపడింది అనుకోండి, నా దృష్టి అక్కడ ఆగిపోతుంది. అబ్బా ఎంత బాగున్నాయో రత్నాలంటాను, దగ్గరికి ఎడతాను, ముట్టుకుంటాను. మిగిలిన వాటి వైపుకి వెళ్లకుండా వాటి దగ్గర మనసుని ఆపి అది సంతోషించేట్టు చేస్తుంది. అంటే శంకరాచార్యుల వారి యొక్క హెచ్చరిక ఏమిటి? నువ్వు 9 చదివేస్తే నీ మనసు రంజిల్లట్లేదు. అది నువ్వు చదువుతున్నప్పుడు ఎక్కడో అక్కడ ఆగిపోవాలి. ఎక్కడ ఆగిపోవాలి? ఏమో అది చదువుతున్నప్పుడు ఏది ఎక్కడ చదువుతున్నప్పుడైనా సరే నీ మనసు పరమానందాన్ని పొందొచ్చు. ఆ ఒక మాట దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో అమల బాలచంద్రకృత శేఖరీం అన్నాను అనుకోండి, అక్కడ నా మనసు రంజిల్లింది అనుకోండి, ఆ చంద్రరేఖ, అమ్మవారు, కిరీటం, ఆ చిన్న కాంతి, ఆ తదినాటి చంద్రలేఖలోంచి వస్తున్న కాంతిలో కనపడుతున్న అమ్మవారు, నా మనసు అక్కడ రంజిల్లింది. మనసు అక్కడ రంజిల్లితే తర్వాత మాట వస్తుందా? ఆగుతుంది.
మనసి భావయామి పరదేవతాం. అలా నువ్వు ఆగితే అప్పుడు నువ్వు చదివేశావు 9 శ్లోకాలు అని గుర్తు. కాదు 9 చదివేస్తానండి అంటే చాలా మంచిదే, పటుత్వాన్ని పొందావు, 9 బాగా నేర్చుకున్నావని గుర్తు. అందులో ఏమీ దోషం లేదు, ఏం తప్పు పట్టడానికి ఏం లేదు అందులో. 9 రత్నాలు నీ చేతిలో ఉన్నాయి, కానీ దాంతోపాటు రంజిల్లడం రావాలి. అందుకు వ్యాఖ్యానం. మనసు రంజిల్లాలంటే దాని యందు నిలబడాలి. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, దీని వెనక ఒక పెద్ద సిద్ధాంతం ఉంది. ఎందుకు ఇచ్చారో తెలుసా శంకర భగవత్పాదులు ఇది? అమ్మవారికి చేసేటటువంటి పూజలలో పరమోత్కృష్టమైనటువంటి పూజగా ఆవిడ యొక్క అనుగ్రహం ఉత్తర క్షణం లభించేది ఎప్పుడంటే మీరు మనసారా భావన చేస్తే ఉత్తర క్షణం ఆవిడ అనుగ్రహం వచ్చేస్తుంది. అంతకన్నా పెద్ద పూజ లేదు ఆవిడికి. భావన చేత ఆమె తృప్తి పొందుతుంది. భావన చేత తృప్తి పొందాలంటే ఒక విషయం గురించి మీరు బాగా వింటున్నా నిలబడచ్చు, విన్నది స్మరిస్తూ నిలబడచ్చు, అది చదువుతున్నప్పుడు శబ్దానికి నిలబడచ్చు, దాని అర్థం జ్ఞాపకానికి వచ్చి నిలబడచ్చు. రేపు మీరు చదువుకుంటున్నారనుకోండి, వివిధ కారణే శవర పీఠికాం అనేటప్పటికీ మీకు అకస్మాత్తుగా మళ్ళీ నా కంఠం వినపడి, నిన్నను ఆయన ఇలా అన్నారు, తలుపులమ్మన్నారు, పోలేరమ్మన్నారు, పెద్దింటమ్మన్నారు, పేరంటాలమ్మన్నారు, ఇన్ని విషయాలు చెప్పారు. శ్లోకాలు చదివించానా ఇవాళ? ఏదో ఒక రోజున ఎవరినో పిలిచి ఏదో శ్లోకంలో ఏదో ఒక మాట మీద వ్యాఖ్యానం చేయమంటాను. చదివిన వాళ్ళు అదొక్కటే కాదు, వ్యాఖ్యానం కూడా చెప్పవలసి ఉంటుంది తర్వాత. కాబట్టి మనసు రంజిల్లితే రత్నమైంది. కాబట్టి నవరత్నమాల. అందుకని ఆ భావన చేత నువ్వు ఎక్కడ ఆగిపోయావో అక్కడ అమ్మవారి అనుగ్రహం పొందాడు. ఒక్కొక్కడు తిరిగి చదవకపోవచ్చు, కానీ వింటున్నప్పుడు ఆయన మనసు ఏదో ఒక విషయం దగ్గర పరమానందాన్ని పొందేసింది. ఆనందాన్ని పొందేసింది అనడానికి గుర్తేమిటో నేను చెప్పనా? నేను చెప్పానని కాదు సుమండి, అది నా గొప్పని నేను చెప్పట్లేదు. అది మీ అదృష్టం, మీ ఆర్ద్రతని బట్టి ఉంటుంది. మీరు వెళ్ళి రాత్రి నిద్రపోతూ ఉండగా మీకు నిద్రలో నేను చెప్తున్నది వినపడుతూ ఉంటుంది. అది ఏదో ఒక విషయం మీద వినపడుతుంది, ఒక ప్రత్యేకమైన విషయం మీద. నేను ఇందులో చెప్పిన వాటిలో ఒక విషయం మీద నేను చెప్పిన దాన్ని యథాతథంగా మళ్ళీ చెప్పిస్తుంది మనసు. అక్కడ నేనేం ఉండను నిజానికి, అది మీ పడక గది, కానీ మీకు నా వాణి వినపడుతూ ఉంటుంది, మీరు వింటూ ఉంటారు. అంటే అమ్మవారు మీకు అందిస్తున్న ఆలంబనం మీ మనసు నిలబడింది సుమా, బాగా రంజిల్లిందని గుర్తు ఏంటంటే స్వప్నావస్థ యందు మళ్ళీ వినపడేటట్టు చేస్తుంది. ఇదే సభలో కొందరికి అనుభవం ఉండవచ్చు, ఆశ్చర్యం లేదు. కాబట్టి అది రంజిల్లింది అనడానికి గుర్తు. అది అప్పుడు రత్నం అయింది, దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి శంకర భగవత్పాదులు మారవైరి సహచారిణి అంటారు. ఎందుకని? ఆయన్ని శివుని ఇల్లాలు అంటే అయిపోయింది. అలా అనేస్తే అది రత్నం ఎలా అవుతుంది? మనసు ఎలా రంజిల్ల చేస్తుంది? అందుకని ఆయన గూఢమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తారు. మారుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ విరహబాధను అనుభవిస్తున్న వారిని ఆ బాధ చేతనే చంపేయగలిగిన వాడు. ఆయనకి ఇంకా వేరే ఆయుధం ఉండదు చంపేయడానికి. దంపతుల్లో విరహాన్ని అనుభవిస్తున్నారనుకోండి, ఒక్కొక్కసారి ఎవరి పట్ల విరహము అంటే భార్యకి భర్త పట్ల, భర్తకి భార్య పట్ల, అది పవిత్రంగా అర్థం అవడానికి నేను ఆ మాట వాడుతున్నాను. వారు త్వరగా కనపడకపోతే యువతల వారి శరీరం కూడా పడిపోతుంది. ఒక్కసారి విరహము కలిగినటువంటి వారు దాన్ని తట్టుకోలేనట్టుగా చేసి మృత్యుపాలు కూడా చెయ్యగలిగినటువంటి శక్తి కలిగిన వాడు, అంటే ప్రేమ చేత చంపేస్తాడు. చమత్కారం కదా. ఆయన చచ్చిపోయాడు ఎవరి చేతిలో? శివుడి చేతిలో. ఇది శంకర భగవత్పాదుల యొక్క గాంభీర్యం. విరహము కలిగితే ఆ విరహము బాగా అతిశయిస్తే ఆ బాధ తట్టుకోలేక, అది మనోసంబంధమైన బాధ, శరీర సంబంధమైన బాధ కాదు, కానీ ఆ మనోసంబంధమైన బాధ ఎక్కువైపోతే జ్వరం వచ్చేసి చచ్చిపోతారు. విరహము చేత చంపేస్తాడు ఆయన. అలా చంపేసేవాడు ఎవరో ఆయన్ని మారుడని పిలుస్తారు. ఆయన మన్మధుడు. అలా చంపగలిగిన మన్మధుడిని చంపేశాడు ఎవరు? పరమశివుడు. అంటే ఆయనకి విరహము చేత బాధ లేదు. అంటే ఆయనకు అసలు ప్రియురాలు, నా భార్య, అలాంటి పిచ్చి వెర్రి, అది లేకపోతే నేను ఉండలేను, అస్తమానం గుర్తొస్తోంది, ఇలాంటి వాటికి పరమ అతీతుడు. ఎందుకని? దాక్షాయణిగా శరీరం వదిలింది,
హైమవతిగా పుట్టింది. హైమవతిగా పుట్టినటువంటి తల్లి పరిచర్య చేస్తోంది, ఆయన తపస్సు చేస్తుంటే. ఆయనకి తెలీదా, ఆవిడికి తెలీదా? ఆమెను భార్యగా స్వీకరించాలంతే. కానీ మన్మధుడు బాణం వేస్తే ఆయన ఏం చేశాడు? మూడవ కన్ను తెరిచి కాల్చవతల పారేశాడు. కామము చేత బాధపడుతున్నటువంటి పురుషుడి యొక్క కామాన్ని ధర్మంతో ముడివేయడానికి ధర్మపత్నిగా క్షేత్రంగా ఆయనకి భార్యగా వెళ్ళడం లోకంలో సహజంగా ఉండేటటువంటి విశేషం. పెళ్ళి ఎందుకు చేసుకుంటారండి? సంకల్పం ఏమని చెప్తాం? ధర్మ ప్రజాపత్యర్థం, నాకు ధార్మికమైన సంతానము కొరకు ఈ వివాహమును చేసుకొనుచున్నాను. వివాహము యొక్క పరమ ప్రయోజనమేది? సంతానమును పొందుట. ఎలా? ధార్మికంగా. అధార్మికంగా కాదు. ధార్మికంగా అంటే కామము ధర్మము చేత ముడిపడాలి. అంటే పురుషుని కామము ఆమె ఎందే ఉండాలి, ఆమె కామము పురుషుని ఎందే ఉండాలి. భార్య కామము భర్త ఎందు, భర్త కామము భార్య ఎందు. అది మాత్రం దాటడానికి వీల్లేదు, చెలియలి కట్ట. అది వాళ్ళిద్దరి మధ్యే. మిగిలిన వాళ్ళు కామాక్షి స్వరూపాలు అంతే. మిగిలిన వాళ్ళందరూ మాతృవత్ పరదారేషు, అమ్మవారి స్వరూపాలు. ఒక్క తన భార్య వరకే, ఆమెకు తన భర్త వరకే, అంతే. అప్పుడు ధర్మంతో ముడిపడిపోయింది కామం అంటారు. అది కామం అంటూ ఒకటి ఉంటే అసలు ధర్మంతో ముడేస్తారు వివాహం చేసి. అసలు కామమే లేని వాడికి పెళ్ళెందుకు? ఆయన అసలు కాముణ్ణి కాల్చవతల పారేశాడు. ఇంకా ఆయన్ని పెళ్లి చేసుకుందామని ఎవరు అనుకుంటారు లోకంలో? కానీ ఆమె అటువంటి వాణ్ణి తపస్సు చేసి మరీ తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని తాళి కట్టించుకుని ఆయనని తండ్రిని. అదేంటి? కాముణ్ణి కాల్చిన వాణ్ణి తండ్రిని ఎలా చేసింది? మనందరమే సాక్ష్యం. మనందరం బిడ్డలుగా ఉన్నావా లేదా? ఆయన తండ్రి అయ్యాడా లేదా? ఆమె తల్లిగా నిలబడిందా లేదా? జగన్మాత అని పిలుస్తున్నావా లేదా? ఆమె మన తల్లి. తండ్రి పరమేశ్వరుడు. ఆగర్ధాయువ సంపృక్తం ఆగర్ధ ప్రతిపత్తయే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరో. మహాకామేశ్వరుడు ఆయన, మహాకామేశ్వరి ఆవిడ. వాళ్ళిద్దరూ లోకమునకు దంపతులు. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాజ్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు. మారుణ్ణి కాల్చేసినటువంటి వాణ్ణి తపస్సు చేత వశం చేసుకుని తాళి కట్టించుకుని పక్కన కూర్చోపెట్టుకుని ఇంతమంది బిడ్డలకు తల్లిగా నిలబడింది. నిలబడడం కాదు, వీళ్ళందరినీ ఆయనలోకి కలుపుతాం. ఏమి నా తల్లి వైభవం! ఇప్పుడు కేవలం శివుడి ఇల్లాలనా ఆవిడ గొప్పతనమా? ఆవిడ అలా ఆయన్ని కూర్చోపెట్టి మనని కనకపోతే వచ్చిన నష్టం ఏమిటండి అని మీరు అడుగుతారేమో. ఆవిడ తల్లి అయింది, ఆవిడ కోరిక తల్లి అవ్వాలని. తల్లి అయింది, ఆవిడికి సంతోషం. మనం బిడ్డలమయ్యాం, మన కర్మ కాలిపోలా. మీరు ఇవాళ ఈ సభలో కూర్చున్నారంటే అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి కూర్చున్నారు. అమ్మవారి అనుగ్రహం లేకుండా ఆవిడ గురించి వినలేరు. నేను కాదు, ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అన్నారు శంకర్లు. ఆవిడ అనుగ్రహంతో వచ్చి మీరు కూర్చుంటే మీరు పుణ్యాత్ములన్న మాట. నా జీవితంలో పొంగిపోయేది దేనికంటే నా తల్లి నా చేత పలికిస్తోంది చాలు నా జన్మకని. కాబట్టి అటువంటి అనుగ్రహం ఆవిడ మనకి ఇచ్చింది. కానీ ఈ పుట్టుక లేకపోతే భగవంతుడితోనే ఉంటాంగా. ఆవిడ తల్లి అయింది, మనం పుట్టాం, కానీ కొట్టుకుంటున్నాంగా సముద్రంలో, సంసారంలో అంటారేమో. పుట్టకపోతే, శరీరం లేకపోతే గత జన్మలలో చేసిన పాపపుణ్యములు ఎలా పోతాయి? పాపపుణ్యాలు పోవాలంటే శరీరం ఉండాలి, ఇది ఉపకరణం. శరీరం ఉందనుకోండి, గతంలో నేను చేసిన పాపం ఏదో ఉంది, ఎవరో బాధపడేటట్టు మాట్లాడాను. ఇప్పుడు నేను ఎవరో అన్న మాటకి బాధపడాలి. ఇప్పుడు నేను చేసిన పాపం పోయి. ఇప్పుడు ఈ శరీరం ఉంది, గత జన్మలో పుణ్యం చేశాను, సుఖపడాలి. మళ్ళీ ఈ శరీరంతో పాపం చేయకుండా పుణ్యం చేసుకోవాలి. మనసుతో మంచి విషయాలు ఆలోచించాలి. శరీరంతో మంచి పనులు చెయ్యాలి. దీనికి ఉపకరణం కావాలా? ఉపకరణం కావాలంటే శరీరం కావాలా? శరీరం కావాలంటే పుట్టాలంటే తల్లి తండ్రి ఉండాలా? లౌకికంగా తల్లి తండ్రి ఉండాలంటే అసలు ఆ తల్లి తండ్రి పుట్టడానికి ఆది దంపతులు ఉండాలా? దంపతులుగా ఉండాలంటే శివుడు ఉండాలా? శివుడు ఉండాలంటే తెచ్చి ఆవిడ తాళి కట్టించుకోవాలంటే ఆయన కాముణ్ణి కాల్చి కూర్చుంటే తపస్సు చేసి ఆయన చేత మంగళసూత్రం కట్టించుకొని పక్కన కూర్చొని మనందరినీ కని మనం మోక్షం పొందడానికి శరీరాలు ఇచ్చి కాపాడుతోంది. అమ్మా నీకు నమస్కారం. అది శంకర భగవత్పాదుల యొక్క ఉద్దేశం తప్ప కేవలం శివుని ఇల్లాలన్న ఆయన ఉద్దేశం కాదు. ఎంతటి మహోపకారం చేశావమ్మా! ఈ శరీరం ఇచ్చావు, దీనితో నిలబడగలిగినటువంటి శక్తినిచ్చావు, శాస్త్రం ఇచ్చావు, గురువుగారిని ఇచ్చావు. దీని వలన గురువుగారి పాదాలు సేవించగలుగుతున్నాను,
గురువుగారి దగ్గర శాస్త్రం నేర్చుకుంటున్నాను, ఈ శరీరం యొక్క విలువేమిటో తెలుసుకుంటున్నాను, నిన్ను ఎలా ధ్యానం చేయాలో తెలుసుకుంటున్నాను, నీ గౌరవం ఏమిటో, నువ్వు ఎంత ఉపకారం చేశావో తెలుసుకుంటున్నాను, నా పాపపుణ్యాలు పోతున్నాయి, క్రమక్రమంగా నా కదలికలు తగ్గిపోయి నేను మళ్ళీ శివుడిలో కలిసిపోయేలా చెయ్యగలిగిన తల్లివి నువ్వే అని తెలుసుకున్నాను. ఎక్కడి నుంచి కిందకు వచ్చేసానో అక్కడికే పైకి ఎక్కేట్టు చేయవలసింది నువ్వే. ఎక్కడి నుంచి నేను కదులుతూ వచ్చానో అక్కడికి మళ్ళీ ఎక్కి కదలికలు లేకుండా ఉండిపోవాలంటే ఆ అమ్మవారే మళ్ళీ కలపాలి. శివుడిలోంచి బయటికి ఏ శక్తి తోసిందో ఆ శక్తే శివుడిలోకి తొయ్యాలి. అది అమ్మవారి యొక్క కదలికల ఆవిడ అనుగ్రహం. అటువంటి తల్లి. అందుకని అమ్మా నీ అనుగ్రహం కావాలి మా అందరికీ, నీ అనుగ్రహం మాకు ప్రసరించిందనడానికి గుర్తు 84 లక్షల జీవరాశులలో మనుష్య జన్మలోకి వచ్చాం. మనుష్య జన్మలో కోట్ల మంది ఏదో సంపాదించుకోవడం, తినడం, భోగభాగ్యాలు, ఇంద్రియాలు, సుఖాలు తిరుగుతున్న వాళ్ళు ఉండవచ్చు. కానీ మాకు శాస్త్రం మీద గౌరవం ఇచ్చావు, గురువుగారి మీద గౌరవం ఇచ్చావు, ఇది వినాలనే కుతూహలం ఇచ్చావు, తెలుసుకోవాలన్న కుతూహలం ఇచ్చావు, నీకు నమస్కరించాలన్న కుతూహలం ఇచ్చావు. ఏదో చెయ్యాలి మనం జీవితంలో, ఏదో తినేసి భోగాలు అనుభవించడం ఒక్కటే కాదు, ఏదో ఉంది సాధనలో అని మాకు ఒక ఆర్తి కల్పించావు. నీకు నమస్కారం. ఇది మారవైరి సహచారిణి మనసి భావయామి పరదేవతాం. అటువంటి తల్లికి నమస్కరించుచున్నాను. అబ్బో శంకర భగవత్పాదులు ఏ మాట అన్నా ఎంత గాంభీర్యం ఉంటుందో. అసలు నిజానికి ఇందులో ఆయన ఒకటి అయిన ఇద్దరికి నమస్కారం చేస్తున్నారు. ఎవరికి? భూరిభారధర కుండలీంద్రమణి బద్ధభూవలయ పీఠికాం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః అంటున్నారు. అదేమిటండి అలా ఉందా అక్కడ అంటారేమో. ఆయన చెప్తున్న విషయం ఏమిటంటే భూరి అంటే చాలా పెద్దదైన, ఆ బరువు ఎంత అన్నది చెప్పలేము, ఇంకా అంత బరువైనటువంటి భూరిభారము, ఆ బరువుని ధర మోస్తున్నటువంటి కుండలీంద్ర అంటే పడగలగలిగినటువంటి పాము, ఇంద్ర అందులో చాలా గొప్పదైనటువంటి పాము యొక్క పడగల మీద ఉన్న మణులు ఈ భూమి అనబడేటటువంటి పీఠానికి చుట్టూ ప్రకాశిస్తుంటే ఆ పీఠము మీద పాదములు పెట్టుకుని కూర్చుని ఉన్నదానా. భూరిభారధర కుండలీంద్రమణి బద్ధభూ వలయ పీఠికాం. గుండ్రంగా ఉంటుంది కదా పాదపీఠం. ఇప్పుడు అమ్మవారికి పాదపీఠం ఏదిట? ఈ భూమి, భూవలయ. ఈ భూమి ఆవిడికి పాదపీఠం. ఈ భూమి చుట్టూ రత్నాలు ఉన్నాయిట. ఈ రత్నములు ప్రకాశిస్తున్నాయిట. ఎక్కడివిట రత్నాలు? ఆయన పేరు వాడలేదు. భూరిభారవహ కుండలీంద్రమణి. ఆ భూరిభారాన్ని వహిస్తున్నటువంటి కుండలీంద్రమణి అంటే పాము యొక్క పడగల మీద ఉన్న రత్నముల కాంతులు. ఏ పాము మోస్తుంది? ఆదిశేషుడు. సహస్రఫణ్ 1000 పడగలతో మోస్తుంటాడు కదా. అసలు నిజానికి శేషుడి పేరు అదే, విష్ణువు పేరు అదే. పురుష సూక్తంలో మొదట ఏమిటంటాం? సహస్రశీర్షా పురుష. 1000 పడగలు ఉన్నవాడు అంటామా? శౌరి అంటే ఎవరు? సౌందర్యలహరి తనీయాం సుం పాం సుం అన్న శ్లోకంలో శౌరి అన్నమాటే వాడారు శంకరాచార్యులు వారు. శౌరి అంటే శూరుని యొక్క పౌత్రుడు అని. యదువంశంలో శూరుని యొక్క కొడుకు వసుదేవుడు, వసుదేవుని యొక్క కుమారుడు కృష్ణ భగవానుడు. అంతేనా? బలరాముడు కూడా కదా. బలరాముడు కూడా వసుదేవుడు కొడుకేగా. బలరాముడి భార్య రోహిణి ఎందే కదా ప్రవేశపెట్టారు ఆయన తేజస్సుని. గర్భ సంకర్షణం అయింది. ఆ కారాగారంలో ఉన్న దేవకీదేవిలో ఉన్నటువంటి వసుదేవుని యొక్క తేజస్సుని యోగమాయ తీసేసి పట్టుకెళ్ళి వసుదేవుని యొక్క ఇంకొక భార్య రోహిణి నందవ్రజంలో ఉంటే ఆమె కడుపులో ప్రవేశపెట్టింది. అందుకని గర్భ సంకర్షణం వల్ల పుట్టాడు కాబట్టి సంకర్షణుడు. అప్పుడు వసుదేవుని కుమారుడు బలరాముడు కూడా అయితే శూరుని యొక్క పౌత్రుడే అవుతాడు కాబట్టి బలరాముడు కూడా శౌర్యేనా? నిజానికి కృష్ణుడు శౌర్య, బలరాముడి శౌర్య. ముందు శౌరి బలరాముడే, ముందు పుట్టాడు కాబట్టి. బలము మిగుల కలగ బలభద్రుడని లోక రమణుడగుట చేసి రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండనిడి ఘనుడు సుతుడు అంటారు పోతన గారు భాగవతంలో. కాబట్టి శౌరి అన్నది కృష్ణుడికి ఒక్కడికే కాదు, శౌరి బలరాముడికి కూడా. బలరాముడు ఎవరు? ఆదిశేషుడు అవతారం. అప్పుడు ఆదిశేషుడు ఎవరు? శౌరి.
అయినప్పుడు శౌరి ఆదిశేషుడు కూడా అయితే విష్ణువుకు ఉన్నటువంటి నామం ఏది ఉంటుందో అది ఆయనకు అన్వయం అయిపోతుంది. అందుకే 1000 పడగలు అన్న మాట ఆదిశేషుడికి అన్వయం అయితే విష్ణువుకి అన్వయం. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ శ్రీమన్నారాయణుడు. 1000 పడగలున్నవాడు ఆదిశేషుడు.